గారు రాష్ట్ర అధ్యక్షులుగా అనేక పోరాటాలు చేశారు ప్రజా సమస్యల మీద. ఆ పోరాటాలు చేస్తున్న క్రమంలో ఆ ప్రభుత్వానికి ఇబ్బంది, కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో వీళ్ళని నేరుగా రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేశారు. అది ఫెయిల్ కావడంతో మన కేసీఆర్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అనేది, అంటే బండి సంజయ్ గారితో పాటు వారి చుట్టూ ఉన్న సిబ్బందిది, పని మనుషులది, ఇంట్లో అందరూ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. అవన్నీ కూడా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినది వారు మాకు చూపించారు. మేము ఎవరితో మాట్లాడినాము, ఆ ఫోన్ నెంబర్తో సహా వారు చెప్పారు ఈ ఫోన్ నెంబర్ ఎవరిది, వీరితో ఏం మాట్లాడారని అన్నీ ప్రతి ఒక్కటి కొన్ని పేజీలు వందల డాక్యుమెంట్లు మాకు చూపించారు వాళ్ళు. బాధాకరం ఏంటంటే ఇదంతా కూడా బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా హననం చేస్తే బీజేపీ క్లోజ్ అయిపోతుంది. బీజేపీని దెబ్బతీయడం ద్వారా ఇక మనకు భవిష్యత్తులో మనకే ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్టు కనిపిస్తూ ఉంది. చాలా ఇంకా నీచమైన పని ఏంటంటే ఆయన క్యారెక్టర్ని, ఆయన ఒక వ్యక్తి క్యారెక్టర్ లేని వ్యక్తిగా, లేకపోతే ఇతను ఒక డబ్బులు తీసుకున్నాడా, ఇతను నన్ను ఇంకా ఎవరితో లేడీస్తో మాట్లాడితే ఏమైనా అంటగడదామా, ఇట్లాంటివన్నీ చూసి ట్రై చేశారు. కానీ అక్కడ కూడా విఫలమైపోయారు. మొత్తంగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఒక అభిమన్యులాగా చితిమేస్తాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఇతనికి అర్జునులాగా అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఇతని వెనక మోడీ లాంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు, బీజేపీ లాంటి మహాభారతం ఉందన్న విషయం వాళ్ళకి మర్చిపోయి చాలా తప్పులు చేశారు.